అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభకు అధ్యక్షత వహించిన అజయ్ ఆనంద్ గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి బీసీ జాతీయ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారికి, మాజీ నేషనల్ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచార్య గారికి, కొల్లూరి భరత్ గారికి, జెడ్పీటీసీ పగడాల రవి గారికి, ధనుంజయ్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్న సుధాకర్ గారికి, నాయకత్వానికి అందరికీ, ఈ సభలోకి వచ్చినటువంటి ఈ అంతుగుల గ్రామ భూమిపుత్రులైన ఈ గ్రామ ప్రజలందరికీ, అన్నిటికన్నా ముఖ్యంగా ఈ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దానికోసం అనంతమైన కృషి చేసి ఆ విగ్రహాన్ని మన ముందుకు తీసుకొచ్చిన ఆ విగ్రహ కమిటీ సభ్యులందరికీ ప్రత్యేకంగా జైభీములు తెలియజేస్తున్నారు. ఇక్కడ చాలామంది నా పేరుని ప్రస్తావిస్తూ మాట్లాడారు. దాంతోపాటు నా మీద ఎంతో మాట్లాడాలని కూడా, నా మీద బరువు కూడా పెట్టారు. ఇది ఉపన్యాసంతో సరిపోయేది కాదు కాబట్టి కొద్ది మాటలు నేను ముందు మాట్లాడతాను. వెంకటేశ్వర స్వామి అంటే నాకు చాలా ఇష్టం. మీ అందరికి కూడా ఇష్టం. శ్రీరాముడు అన్న, వెంకటేశ్వర స్వామి అన్న, ఆంజనేయ స్వామి అన్న, ఈ దేశంలో ఉన్న కోట్లాది మందికి ఇష్టం. దైవం నాకు ఇష్టమే మీలాగా. యేసుక్రీస్తు అన్నా కూడా కోట్ల మందికి ఇష్టం. నాకు మీలాగనే ఇష్టం. అల్లా అన్నా కూడా మీకు ఇష్టం, నాకు ఇష్టం. దాదాపుగా ముగ్గురికి భక్తులు ఈ దేశంలో 140 కోట్ల మంది ఉంటారు. సరే, దేవుడు లేడు అనే వాళ్ళ సంఖ్య కొద్ది మంది ఉండొచ్చు. ఆ ముగ్గురు దేవుళ్ళకి ఇన్ని కోట్ల మంది భక్తులు ఉన్నారు. ఆ దేవుళ్ళని ఇష్టపడుతున్నారు. నేను కూడా ఇష్టపడుతున్నాను. నీకు మంచి చేశాడని దేవుడు నీకు 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 మనందరికీ ఈ ముగ్గురు దేవుళ్ళు మంచి చేశాడు అని చెప్తున్నారు. నేను కూడా అంటున్నా మంచి చేశాడు. కానీ ఆ ముగ్గురు దేవుళ్ళు వేల సంవత్సరాల నుంచి మనందరికీ మంచి చేశాడని గౌరవిస్తున్నాం, నాతో సహా. కానీ వాళ్ళ ముగ్గురు దేవుళ్ళు మనకి మంచి చేశారు అని ఒక్క ఆధారం డాక్యుమెంట్ రూపంలో చూపిస్తారా? నేను కూడా బాధపడుతున్నాను. నా దగ్గర కూడా ఏ ఆధారం లేకుండానే నేను కూడా మీలాగా ఆ దేవుళ్ళని పూజిస్తున్నాను. కానీ ఒక్క ఆధారం లేదు. నీకు వెంకటేశ్వర స్వామి, శ్రీరాముడు, ఆంజనేయుడు, అల్లా, యేసుక్రీస్తు, ఈ భగవంతులంతా నీకు మంచి చేశారని నువ్వు, నీ తండ్రి, నీ ముత్తాత, తాతల తాతల నుంచి వేల సంవత్సరాల నుంచి ఆరాధిస్తున్నావు కదా, నాతో సహా. కానీ ఒక్క ఆధారం నీ దగ్గర లేదే మీకు మంచి చేశాడని. ఒక్క డాక్యుమెంట్, కాగితం లేదే మీకు మంచి చేశాడని. ఒక్క ఆధారం ఎవరైనా చూపిస్తారా ఈ దేశంలో? కానీ వాళ్ళెక్క దేవుళ్ళో
అంతకన్నా దేవదేవుడైన అంబేద్కర్ కూడా దేవుడు. కానీ ఆ దేవుడికి అంబేద్కర్కి ఉన్న తేడా ఏంటంటే, ఈ దేవుడు 140 కోట్ల మందికి 70 ఏళ్లుగా మంచి చేస్తున్నాడన్న దానికి ఆధారం ఇది డాక్యుమెంట్. అదే ఈ భారత రాజ్యం. ఇదే ఆధారం. ఆ భగవంతుడు మనకి మంచి చేస్తున్నాడన్న దానికి ఇగో డాక్యుమెంట్. ఇంతకు మించిన డాక్యుమెంట్ ప్రపంచంలో ఇంతవరకు రాదు. మీ దేవుళ్ళు అనట్లే, నా దేవుళ్ళు కూడా. కానీ ఆ దేవుళ్ళు చేసిన దానికి ఆధారం ఏంటి? ఒక్క కాగితం, ఒక్క ముక్క చూపిస్తారా? కానీ ఇంకా నమ్ముతున్నా నేను, ఎప్పటికైనా కాగితం దొరికిద్దని తిరుగుతాం. ఎప్పటికైనా ఆ దేవుళ్ళు మనకు మంచి చేశారనే ఆధారం దొరుకుతుందని మనం ఎదురు చూస్తాం. కానీ ఆల్రెడీ ఇది దొరికేసింది ఈ ఆధారం. దేశమంతా అంటరాని వాడని చెప్పిన, దేశమంతా దూరం పెట్టిన అట్టడుగు కులాలని ఒక్కొక్కళ్ళని పొద్దునే బస్సు దగ్గర నిలబడితే ఒక్క మన రాష్ట్రంలోనే ఒక 40 లక్షల మంది స్కూల్కు పోతారు పొద్దున 8 గంటలకు. అదిగో వాళ్ళకి ఆధారం ఇదే రాజ్యాంగం. వాళ్ళు స్కూల్కి పోతారు. ఎవరి అంటరాని సభాధ్యక్షుడు? ఒక చెప్పులు కుట్టుకునే ఒక అంటరాని మాదిగవాడు బ్యాంకుల మీద మేనేజరా? పావలా ఎక్కడికి రా నీకు అని ఒక మాదిగవాడి దగ్గర ఒక రూపాయి బిళ్ళ దొరికితే రూపాయి ముట్టుకోకూడదనంటే అతన్ని పట్టుకొని తన్నిన ఈ సమాజం నుంచి, ఆ మాదిగ కులం నుంచి బ్యాంకులకే బ్యాంకులు. దానికి ఇదే ఆధారం. ఇదే ఆధారం, డాక్యుమెంట్. ఇది నా దగ్గర ఉంది ఇప్పుడు ఆధారం. ఇది కాదని ఆ దేవుడే మమ్మల్ని మార్చాడు అన్నదానికి ఆధారం ఇది. ఇది కాదని చెప్పేవాడు ఎవడైనా భూమి మీద ఉంటే వాడిని పట్టుకోరు అన్నది. మా బతుకులు ఇట్లనే ఉండాలి, మేము అక్షరం చదవద్దు, అనా కాని ముట్టుకోవద్దు, మనుషుల దగ్గరికి రావద్దు, మేము అంటరాని వాళ్ళమని మమ్మల్ని ఈ బతుకు బతికించిన వాడెవడో వాడి యొక్క ఆధారం వల్ల నా దగ్గర. మమ్మల్ని ఈ దేశ సింహాసనం మీద కూర్చోవాలని ఇగో ఈ ఆధారం కూడా. ఇంత పెద్ద ఆధార గ్రంథం, ఈ డాక్యుమెంట్ ఇదే రేపు మనల్ని రాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టి ప్రపంచాన్ని, ఈ భూమండలాన్ని పరిపాలించడానికి, మన అట్టడుగు వర్గాలందరినీ రాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ఈ రాజ్యాంగం మన కోసం వచ్చిందని ఒక్కసారి మీకు ఈ పుస్తకాన్ని చూపిస్తున్నా. వీలుంటే దండం పెట్టండి ఈ పుస్తకానికి. మరి ఇప్పుడు నాలాంటి వాడి పని ఏంటి? నేనేం పని చేయాలి? ఆ నల్గొండ, ఇంకొంచెం ఆ పైన భువనగిరి, యాదగిరిగుట్ట ప్రాంతం నుంచి కీసరగుట్ట, ఇంకా అవసరమైతే గజ్వేల్ నుంచి ఇట్లనే నడుచుకుంటూ ఈ రోడ్డుకు వచ్చి, ఈ రోడ్డు నుంచి ఊళ్ళోకి వచ్చి ఇట్లా కలవకుర్తి మీద నుంచి రాయచూరు దాకా పోతే కర్ణాటక. ఇది ఒక భయంకరమైన ఎడారి ప్రాంతం. మొక్క కూడా మొలవని బండలు, రాళ్ళు, రప్పలు, ఎవడూ తినటానికి తిండి గింజలు లేని గంజిలో గంత 2 గింజలు మెతుకులు దొరికితే చాలరా అనుకొని బతుకుతున్న ఒక భయంకరమైనటువంటి ఎడారి ప్రాంతం. ఈ ప్రాంతాన్ని పాలిస్తున్నది రెడ్డి. భూస్వాములైన రెడ్ల కింద, వాళ్ళ పాదాల కింద నలిగిపోయి రక్తాన్ని ధారపోసిన మన ఎస్సీ ఎస్టీ బీసీలో ఈ మొత్తం ప్రాంతం. ఒక్కొక్క రెడ్డికి 1000 ఎకరాల భూమి, 1000 ఎకరాల భూమి. అమృతం పాయసం వాడు తింటుంటే
రాజ్య సింహాసనం మీద వాళ్ళు కూర్చొని గడిలల్లా కులుకుతుంటే వాడి గడి ముందు నిలబడి మెతుకులు ఏరుకోవడానికి కూడా మనకి లేని పరిస్థితి. అది వడ్రంగి వాడైనా, సాకరి సోదరుడైనా, మాదిగైనా, మాలైనా, ఎలాంటి అట్టడుగు కులమైనా ఈ రెడ్ల ముందు మనం అత్యంత అత్యంత హేయంగా బాధాకరంగా బతుకుతాం. అదిగో ఆ రెడ్డి రాజ్యాన్ని మళ్ళా పునర్జీవింపజేయడానికి జైపాల్ రెడ్డి వచ్చిండు, కాళ్ళు లేని. ఆ జైపాల్ రెడ్డి రెడ్డి రాజ్య సాంస్కృతిక పునర్జీవం కోసం సురవరం ప్రతాప్ రెడ్డి రెడ్డి రాజ్యాన్ని స్థాపించడానికి, ఆయన చనిపోయినాక ఆయన్ని పునర్జీవింపజేయడానికి జైపాల్ రెడ్డి, ఆయన 2 రాష్ట్రాల రెడ్లకి ఒక మహానాయకుడు. కానీ ఆయన మనల్ని బాగు చేయలేకపోయాడు, మనల్ని ముట్టుకోలేకపోయాడు, తాకలేకపోయాడు ఆయన. కానీ ఇక్కడ రెడ్లందరికీ ఆయన నాయకుడు. ఆయన కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం మొదలుపెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరిన వ్యక్తి. ఆయనకి భారతదేశంలో అత్యున్నత పార్లమెంటు, ఆ పార్లమెంటులో అత్యున్నత నాయకుడు, పార్లమెంటరీ నాయకుడిగా గౌరవాన్ని ఇచ్చారు ఆయన. పార్లమెంట్ అంటే 140 కోట్ల మందికి సేవ చేసే, జీవం ఇచ్చే, ప్రాణం పోసే పార్లమెంటు. ఆ పార్లమెంటులో ఉత్తమ నేత ఆయన. కానీ ఒక్క మాదిగని, ఒక అంటరాని వారిని, ఒక్క బీసీని, ఒక అట్టడుగు వర్గాన్ని ముట్టుకున్నది లేదు, బాగు చేసింది లేదు. ఆ తర్వాత మళ్ళీ ఈ భూమి మీద మరొక రెడ్డి రాజు పుట్టిండు ఈ మధ్య. అతడే రేవంత్ రెడ్డి. అతడు ముఖ్యమంత్రి కన్నా ముందు రెడ్డి నాయకుడు. రెడ్ల కోసం పుట్టిన భగవంతుడు అతడు, దేవుడు అతను. ఎవరికి? రెడ్లకట భూమి కావాలట, రెడ్లకట రాజ్యం కావాలట, రెడ్లు శాశ్వతంగా తెలంగాణని పాలించారట. అంటే తెలంగాణలో 100,000 సంవత్సరాల నుంచి 13 సంస్థానాలు, అందులో 10 రెడ్లై, ఒక 2 వెలమలై, ఒకటి కర్ణాంది. ఇన్ని ఉద్యమాలు జరిగి కమ్యూనిస్టులు, నక్సలైట్లు, ఆ ఉద్యమాలు, ఈ ఉద్యమాలు, ప్రపంచంలో ఎక్కడా లేని ఉద్యమాలు తెలంగాణలో వచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మళ్ళీ వెలమ రాజ్యం, రెడ్డి రాజ్యం వచ్చింది. మన ఉద్యమాలు ఏమైపోయినట్టు? మన ఉద్యమాలన్నీ ఏమైపోయినట్టు? ఏం జరిగినట్టు? ఏ సంస్థానాలు రాజ్యాంగం కన్నా ముందు పరిపాలించినాయో మళ్ళీ ఇన్ని ఉద్యమాలు జరిగినా మళ్ళొచ్చి అదే రెడ్డి రాజ్యాన్ని వెళ్తాడు. ఎట్లా అంటే అతని పాలక సిగలోకి, అతని వర్గంలోకి మన విప్లవం పేరుతో ఉద్యమించిన ప్రతి ఒక్కడెవడో ఆ పాలక వర్గంలో చేరుతాడు. మనకు తెలవకుండా ఏదో జరుగుతుంది ఇక్కడ, ఏదో జరుగుతుంది. ఆ జరగడం వల్లనే ఈ రెడ్డి రాజ్యం, వెలమ రాజ్యం ప్రాణం పోసుకున్నదమ్మా. రాజ్యాంగం కన్నా ముందు వాళ్ళ సంస్థానాలే, రాజ్యాంగం వచ్చినాక వాళ్ళ సంస్థానాలే, ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వాళ్ళ సంస్థానాలే, తెలంగాణ ఏర్పడ్డ కూడా ఆ సంస్థానాలే. రాజ్యం వారిదే అన్ని. చూడండి ఎంత విచిత్రంగా ఉందో, ఎంత పిచ్చోళ్ళం మనం, ఎంత పిచ్చోళ్ళం. నిధులు, నియామకాలు, నీళ్లు, ఎంత పనికిరాని నినాదం, ఎంత పనికిరాని నినాదం ఇది. ప్రపంచంలో ఇంతకన్నా హాస్యం లేదు. కానీ ఆ 3 మాటలతో ఒకటి రాజ్యానికి వచ్చాడు. నీళ్ళట, నియామకాలట, నిధులట. ఆ 3టికి తెలంగాణలో ఉన్న 3.5 కోట్ల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీల విముక్తికి ఏం సంబంధం అంటున్నా? ఉంటే కొద్ది కొస సంబంధం. మరి నీళ్ళు, నిధులు, నియామకాలు మాకైతే తెలంగాణ రాజ్యం ఎవరికి? తెలంగాణ భూమి ఎవరికి? తెలంగాణ సంపద ఎవరికి? తెలంగాణ ముఖ్యమంత్రి సింహాసనం ఎవరికి? తెలంగాణ బడ్జెట్ ఎవరికి? తెలంగాణ బ్యూరోక్రసీ ఎవరికి అని చెప్తున్నారు. అంటే తెలంగాణ బ్యూరోక్రసీ రెడ్డి
నీళ్లు నిధులు నియామకాలనే ఒక బ్రోకర్ మాట చెప్పి మమ్మల్ని నమ్మించారు. ఇది ఎవరూ అడగలేదు. అతను రాజ్యంలోకి వచ్చిన తర్వాత అతన్ని దింపడానికి ఈ రెడ్డి వారసత్వం వచ్చి ముందు కేసీఆర్ దిగిపోవాలి, అర్జెంటుగా కేసీఆర్ దిగిపోవాలి. అర్జెంటుగా కేసీఆర్ దిగిపోవాలంటే మరి ఏం జరగాలి? అర్జెంట్ కేసీఆర్ దిగిపోయి ఏం జరిగింది? రెడ్డి రాజ్యం. మరి కేసీఆర్ దిగిపోతే వచ్చే రాజ్యం ఎవరికి అని అడగలే. సరాసరి పటేల్ కోటేసి ఓ పేరు చెబుతాడు, మా తాత పటేల్, నేను పటేల్, మా అయ్య పటేల్, మా ముత్తాత పటేల్. అరే రాజ్యాంగం వచ్చిందే పటేల్ వ్యవస్థకి వ్యతిరేకం రా. నువ్వెట్లా అంటావు? ఎట్లా అంటావు? ఇవి ప్రశ్నించలేని చైతన్యం, ఇవి ప్రశ్నించలేని చైతన్యం. ఏంటి మరి అంబేద్కర్ గురించి ఏం చేయాలి? భాగవతం అంబేద్కర్ అంటే తత్వశాస్త్రం చెప్పుకుంటా దేశాలు పట్టుకొని తిరగడం. అంబేద్కర్ అంటే ఏం చేయాలి? ఏం చేయాలి? సిద్ధాంత వెలుగులో కార్యకర్తగా, సిద్ధాంత వెలుగులో యుద్ధం చేయాలి. సిద్ధాంత వెలుగులో యుద్ధం చేయాలి. అడవిలో ఏ జంతువేనా విశ్రాంతిలో ఉంటదా? అడవిలో ఏ జంతువేనా విశ్రాంతి ఉంటుందా? ఏ క్షణం నన్ను బిక్క తింటదో అని అప్రమత్తంగా కళ్ళతో డేగ కళ్ళతో చూస్తుంటది ప్రతి జంతువు. ప్రతి సెకండ్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఇట్లా చూస్తా ఉంటది. ఏ క్షణంలో నన్ను బిక్క తింటదో ఈ సింహం, పులి, ఏ జంతువు వచ్చి బిక్క తింటదో అని అడవిలో ఉన్న అక్షర ముక్కరాని జంతువులు యుద్ధ భూమిలో ఉన్నాయి. కానీ మనం యుద్ధంలో లేవు. మనల్ని బిక్క తినే రాబందులు లాంటి శత్రువులు నీ ఊర్లో, నీవున్న ఊర్లో, నీ ముందే రెడ్డి రావులు మనల్ని బిక్క తింటే మనం విశ్రాంతి. కానీ అడవిలో ఉన్న జంతువు యుద్ధంలో. అంబేద్కర్ సిద్ధాంతం అంటే మనం యుద్ధంలో ఉండాలి. అదే అంబేద్కర్ సిద్ధాంతం. యుద్ధమే తరతరాలుగా, యుగాలుగా, వేల సంవత్సరాల నుంచి తెలంగాణ గడ్డ మీద ప్రపంచంలో ఎక్కడా లేని భూస్వామ్య వ్యవస్థ. సిగ్గు శరం ఉండాల మళ్ళా భూస్వామ్య రాజ్యాలను మళ్ళీ సింహాసనం మీద కూర్చోబెట్టాలి. ఆత్మగౌరవం లేని పరిస్థితి కదా. ఏమిటి మళ్ళీ భూస్వామ్య వ్యవస్థను తీసుకురావడం? తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వెలమరాజు ఏంటి? తెలంగాణ వచ్చిన తర్వాత కూడా రెడ్డి రాజు ఏంటి? ఇది సిగ్గుపడాల్సిన విషయం కాదు. ఏం చేయాలి? యుద్ధం చేయాలి. తెలంగాణ గడ్డ మీద యుద్ధం చేయాలి. ఏమి యుద్ధం? గ్రామంలో మాదిగల నుంచి మిగతా కులాల నుంచి ఉంటారు. పోతురాజులాగా దున్నపోతులు నరుకుతారు. ఊరికి మంచి జరగాలి, ఊరికి కీడు మొత్తం పోయి మంచి జరగాలని వేటికి దున్నపోతులు నరుకుతారు కదా. అట్లనే ఓటైన గండ్రగొడలు పట్టుకొని తిరుగుతున్నాను నేను తెలంగాణ అంతా. రెడ్డి రాజ్యాన్ని, జలమ రాజ్యాన్ని ఆ గండ్రగొడలతో నరకడానికి తిరుగుతున్నా. ఆ తలను తీసుకొచ్చి అంబేద్కర్ పాదాల మీద పెట్టడానికి ఈ యుద్ధంలో నిలబడ్డాలని సగర్భం. నాతో రావచ్చు, 2 రోజులు రావచ్చు, 10 ఏళ్ళు రావచ్చు, 1 సంవత్సరం రావచ్చు. యుద్ధాన్ని నేను ఆపా. నేను చేస్తానా? నన్ను నరుకుతారా? నేను నరుకుతానా? ఇదే నా పాప. నరకని నన్ను నరకని. నేను నరకడానికి పోతుంటే నన్ను నరికారన్న చరిత్ర మిగిల్చుకుంటా. నేను దళితుడి యొక్క లక్ష్యం ఏంటి? శూద్రుడి యొక్క లక్ష్యం ఏంటి? యుద్ధం. యుద్ధమే జీవితం, యుద్ధమే ప్రాణం. అంబేద్కర్ ఊపిరే దీపంగా మారి, అంబేద్కర్ ప్రాణవాయువే దీపస్తంభమై కూర్చొని ప్రతి సెకండ్ యుద్ధం. నీ పూర్వీకులు ఎవరూ యుద్ధంలో లేకుండా లేరు, అంత విశ్రాంతిలో ఎవరు లేరు. కానీ మనం విశ్రాంతిలో, మనం సౌకర్యంగా. ఎట్లా నిద్రపడుతుంది? వెలమ రాజ్యాన్ని దింపేంత వరకు రేవంత్ రెడ్డి నిద్రపోరు. రెడ్ల రాజ్యాన్ని దింపేంత వరకు కేసీఆర్ నిద్రపోరు. ఈ ఇద్దరి రాజ్యాన్ని దింపేంత వరకు మీ కల్వకుర్తిలో పోటీ చేసిన ఎన్టీ రామారావు నిద్రపోరు. మరి మన పని
మన పని ఏంటయ్యా? మన పని ఏంటి అంటే యుద్ధంలో వద్దాం, తప్పు చేసిన వాళ్ళు కూడా మన ఉద్యోగంలో మాట్లాడతాం. కానీ యుద్ధం లేని పరిస్థితి ఏంటి? విశ్రాంతి. అందుకనే తెలంగాణ గడ్డ మీద రెడ్డి రావుల రాజ్యాన్ని, ఆ రాజ్య శిరస్సుని నరికి ఆ రాజ్య తరలను తీసుకొచ్చి ఆ అంబేద్కర్ కాళ్ళ మీద వేయాలి. అదే తెలంగాణకి ఇచ్చే బహుమానం. ముఖ్యమంత్రి సింహాసనం మీద కూర్చుంటాం. పక్షి కనపడట్లే, చెట్టు కనపడట్లే, ఏమి కనపడట్లే. బాణం వేయడానికి పక్షి కనుబుడ్డే కనపడుతుంది, ముఖ్యమంత్రి సింహాసనమే కనపడుతుంది మనకి. అది తప్ప వేరే మార్గమే లేదు. ఆ ముఖ్యమంత్రి పీఠం మీద మన మనిషిని కూర్చోబెట్టి 1 కోటి ఎకరాల భూమిని పంచుకుంటాం. తెలంగాణ 1 కోటి ఎకరాల భూమిని పంచుతాం. హైదరాబాద్ చుట్టుపక్కల 30,000 ఎకరాల భూమి ఒక కంపెనీల దగ్గర ఉంది. పడాబడ్డ కంపెనీల దగ్గర 30,000 ఎకర్స్. ఈ భూమిని అమ్ముకుంటుంది రేపు రెడ్డి రాజ్యం. ఈ 5 ఏళ్ళు అంతకుముందు ఏ భూమి అయితే మనం అనుభవదారుడి కాలంలో ఉన్నామో, తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీలంతా మా వెలమరాజుల మీద పోరాటం చేస్తారా మీరు? మా వెలమరాజ్యాల మీద మీరు పోరాటం చేస్తారా బీసీ ఎస్సీ ఎస్టీలు? కమ్యూనిస్ట్ పార్టీ పేరు మీద, అంబేద్కర్ సంఘం పేరు మీద ఈ ఎస్సీ ఎస్టీ బీసీలే మా వెలమరాజ్యాల మీద పోరాటం చేస్తారా? మీకు భూమి లేకుండా చేస్తానని కేసీఆర్ అనే వెలమ కాలంలో అనుభవదారుడు కాలం లేకుండా చేసిందయ్యా. ఇది తెలంగాణ ఉద్యమంలో మన వర్గాల సంబంధించిన సైద్ధాంతిక సిద్ధాంత మార్క్సిస్టు అంబేద్కర్ వాదులు తెలంగాణ ఉద్యమంలో తిరిగి మనం తీసుకొచ్చింది ఇది. ఇప్పుడు కేసీఆర్ నింపి ఈ రెడ్డి రాజ్యం వచ్చి కూర్చుంది. ఇదే మాట్లాడాలి. అంబేద్కర్ అంటే మాట్లాడేది పాలిటిక్స్. పాలిటిక్సే అంబేద్కర్ అంటే, పాలిటిక్సే అంబేద్కర్ అంటే రాజ్య సింహాసనం పట్టుకోవడమే. దానికోసం 24 గంటలు జీవితాంతం యుద్ధ రంగంలో నిలబడమే అంబేద్కర్ సిద్ధాంతం. ఇంకేముంది అంబేద్కర్ సిద్ధాంతం అంటే? ఇంకేముంది చెప్పండి? రాజ్యం పట్టుకో, ఇది బంద్ చేసి సౌకర్యంగా విశ్రాంతి. రెడ్డి వెలమల యుద్ధంలో ఉంటే మనం విశ్రాంతిలో ఉంటాం. ఏంటి? అందుకోసమే తెలంగాణ గడ్డ మీద కనీసం ఇక్కడ రాజ్యాన్ని స్థాపించాలి. ఎందుకు? చైనా దేశం కన్నా పెద్ద భూస్వాములు ఉన్నారు తెలంగాణ. వాళ్ళ లక్ష్యం ఏంటో తెలుసా? చెప్పండి. నీకు భూమి లేకుండా చేయడం కాదు కేసీఆర్ లక్ష్యం. నీకు భూమి లేకుండా చేయడం కాదు భూస్వాముల లక్ష్యం. నీకు భూమి లేకుండా చేస్తే నీవు స్వతంత్రంగా ఆలోచించకుండా వాడి కాళ్ళ కాడ బానిస అవుతాయి. నీకు భూమి ఉంటే తెలివి జ్ఞానము వచ్చి అది ఆత్మగౌరవంగా మారి ఆత్మగౌరవం నుంచి భరత్ అనే నేను అనే ఆలోచన నీకు వస్తుంది. కాబట్టి ఇది ఈ భరత్ ఆ ఆలోచన నీకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు భూమి వచ్చింది, భరత్ అనే నేను అని వచ్చింది. ఇప్పుడు ఆయన భూమి వల్ల భరత్ అని నేను అంటాడు. ఆ భూమి నేను అనే ఆత్మగౌరవం వస్తే ఆత్మగౌరవం నుంచి యుద్ధం మొదలైంది. కాబట్టి భూమి లేకుండా ఎంత ఇంటలెక్చువల్ క్రిమినల్స్. తెలంగాణ గడ్డ మీద వేల సంవత్సరాలుగా ఇంతంత భూమి లేని జాతులను తీసుకొచ్చి రాజ్యంలో కూర్చోబెట్టడమే అంబేద్కర్ సిద్ధాంతం. భూమి, ఆ భూమి కోసమే మన అయ్యలు తన్నులు తిని నడీపి మీద అరికాలతో తన్నులు రెడ్లు. నువ్వు ఓటుతో తన్నదు ఓటుతో. అలాంటి రెడ్డి రాజ్యం ఏం గడ్డ కదా, రెడ్ల రాజ్యం ఇదంతా. నీ ఊళ్ళో లేకపోవచ్చు. ఎవరి రాజ్యం? రెడ్ల రాజ్యం. మళ్ళీ దాన్ని పునర్జీవింపజేసుకున్నారు ఇవాళ తెలంగాణ. ఓపెన్ బహిరంగంగా దొంగలు పడ్డారు తెలంగాణ. అంబేద్కర్ ఏమన్నారు? నేను పార్లమెంట్ అనే దేవాలయాన్ని కట్టాను, ఆ సింహాసనం మీద దేవుడు కూర్చోబెడదామనేసరికి దెయ్యాలు వచ్చి కూర్చున్నాయి. ఎవరినంటున్నాడు అంబేద్కర్? అగ్రవర్ణ దెయ్యాలు వచ్చి సింహాసనం మీద కూర్చున్నాయి, దేవుడు అనే బీసీ ఎస్సీ ఎస్టీలు కూర్చోబెడదాం అనుకునేసరికి మనమంతా దేవుళ్ళ ఉన్నాడు అంబేద్కర్. మనమంతా దేవుళ్ళ. నిజమే దేవుడు, ప్రాణం పోసేవాడు దేవుడు.
లౌకిక దేవుడు, ఆధ్యాత్మిక దేవుడు. లౌకిక దేవుడి గురించి మాట్లాడు. ప్రాణం పోస్తున్నాం ఈ సమాజానికి. మన ప్రాణాన్ని తీసుకొని ఎదుటోడికి ప్రాణం పోస్తుంది శూద్ర జాతి ఎప్పుడే. అలాంటి శూద్రులమైన మనం ఈ దేవుళ్ళే వేల సంవత్సరాల నుంచి ఈ భూమికి తర్పణం చేశారు తమ రక్త మాంస స్వేదాలు. 6 లక్షల గ్రామాలు కట్టారు. భూమి లేకుండా, తిండి లేకుండా తమ శరీరంలో ఉన్న శక్తి మొత్తాన్ని దారపోసి ఆ శక్తితో అగ్రవర్ణాల రాజ్యాన్ని, వాళ్ళ జీవితానికి మనం ప్రాణం పోసి మనల్ని దేవుడు అంటున్నాడు అంబేద్కర్. అందుకనే అంబేద్కర్ యొక్క అంతిమ లక్ష్యం పంచుకోవడమేనా? ఆత్మగౌరవం వచ్చినాక రాజ్యం రావడమేనా? రాజ్యం రావడం ఒకటే కాదు. బ్రిటిష్ వాడు భూమిని పగలగొడితే భారతదేశ భూమిని 100 ఏళ్ల క్రితం మన రాజ్యం ఉందని బయటకు వచ్చింది. మన రాజ్యం ఉందన్న భూమిలో పగలజీరిని బ్రిటిష్ వాడు 2 చేతులు పెట్టి భూమిని పగలజీరి మనకి సందేశం ఇచ్చిండు బ్రిటిష్ వాడు. అరే మీకు రాజ్యం ఉన్నది ఒకప్పుడు ఈ దేశం, మీరే రాజులయ్యా ఈ భూమికి, అదే మీ అశోక రాజ్యం అని చెప్పి కరెక్ట్ గా అంబేద్కర్ అక్కడికి పోయాడు. 4 సింహాలని బయట తీశాడు. అశోక చక్రాన్ని తీసి భారత జాతీయ జెండా మీద 4 సింహాల భారత ప్రభుత్వ చిహ్నాన్ని జాతీయ జెండా మీద అశోక చక్రాన్ని వేసి ఇది మీ దేశం, ఈ రాజ్యాన్ని మీరు ఎదుర్కొండి అని చెప్పిపోయింది. మన లక్ష్యం ఏమి? నీ లక్ష్యం ఏమిటి? నీకున్నది ఏదో అనుభవించు, నీకున్న తిండి ఏదో తిను, నీ కుటుంబం ఉంటే కుటుంబం కోసం కాస్త పని చేయి, నీ రాజ్యం కోసం యుద్ధం చేయి. నీ రాజ్యం తేవడమే నీ అంతిమ లక్ష్యం. నీ రాజ్యం తెచ్చుకోవడమే, ఆ యుద్ధంలో పాల్గొనడమే అంబేద్కర్ యొక్క ఆలోచన. దానికోసం పని చేయాలి. ఎన్ని మెట్లన్నీ దిగుదాం, మెట్లన్నీ దిగి మనందరం కలిసి రాజ్యం కోసం పోరాడే చేసి అది ఇవ్వడమే అంబేద్కర్కి ఇచ్చే ఘనమైన నివాళి. అంబేద్కర్ అంటే అంబేద్కర్ ఒక్కడు కాదు. అశోకుడు, గౌతమ బుద్ధుడు, జాంబవంతుడు, మొత్తం ఈ భూమండలాన్ని పరిపాలించిన మహారాజుల యొక్క పరంపర, ఆలోచనల మొత్తం పరంపర. సంతు రవిదాసు, శివాజీ, బసవేశ్వరుడు, శ్రీ మద్దిరాట్, పోతులూరి వీరబ్రహ్మంగారు, పెరియార్, సాహు మహారాజ్, కబీర్ దాస్, సంతు రవిదాస్, వీళ్ళందరూ కలిస్తే అంబేద్కర్ వాళ్ళందరి యొక్క ఆలోచన ధారని తన పెన్నులో నుంచి రాజ్యాంగంలో రాసి మనకిచ్చి బ్రతకమని ఈక్వాలిటీ, సమానత్వాన్ని ప్రబోధించాడు. భూమిని పంచుకున్నాడు, రాజ్యాన్ని పంచుకున్నాడు. అందరూ సమానంగా బ్రతికే బలవంతుడి చేతిలో ఉన్న రాజ్యాన్ని, సంపదని, భూమిని విడిపించి బలహీనుడి చేతిలో పెట్టినప్పుడే మనం బ్రతుకుతామని చెప్పాడు. మనల్ని బతికించి చూపించాడు. అందుకనే భగవంతుడు డాక్టర్ అంబేద్కర్ విడిపించాడు భూమిని, రాజ్యాన్ని, సంపదని తన శక్తి మేరకు విడిపించి మావాడు కూడా చదువుకోవాలి, మావాడు కూడా ఉద్యోగం, మేము కూడా లోకంలోకి రావాలి, జనజీవనంలోకి రావాలి అని బానిసని విడిపించింది. అందుకని ఇప్పుడు అంబేద్కర్ సిద్ధాంతాన్ని వర్ణించాల్సిన అవసరం లేదు, అంబేద్కర్ సిద్ధాంతాన్ని వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదు. అంబేద్కర్ సిద్ధాంత ఆయుధంతో యుద్ధరంగంలో దిగడం ఒకటే మిగిలిపోయింది. యుద్ధరంగంలో దిగినప్పుడు దాన్ని రిలవెన్స్ చేయడం, దాన్ని అన్వయించడం నువ్వు పనిలో దిగినప్పుడు తెలుస్తుంది. పనిలో దిగినప్పుడు తప్పులు తప్పటడుగులు పడ్డా అది సరి చేసుకుంటూ పోతా ఉంటావు పనిలో దిగి. ఇక వ్యాఖ్యానాలు అనవసరం, వర్ణనలు అనవసరం. అంబేద్కర్ సిద్ధాంతాన్ని యుద్ధరంగంలో దిగుతారని, తెలంగాణ గడ్డ మీద మన రాజ్యాన్ని తీసుకురావడం కోసం మనందరం సైనికులుగా పనిచేయడానికి సంకల్పబద్ధులవుతారని, ఆ దేవుణ్ణి ఈ గ్రామంలోకి తీసుకొచ్చి అసలైన నిజమైన ఆధారాలు కలిగిన లౌకిక దేవుడైన అంబేద్కర్ని అందుగుల గ్రామ భూమికి పరిచయం చేసిన కమిటీకి మరొకసారి ఈ సభకి హాజరైన వేదిక మీద ఉన్న నాయకులు, ఇందులో భాగస్వాములైన మీరు, ఇదంతా కూడా మనం ఒక గొప్ప కార్యాన్ని చేసినటువంటి భాగస్వామ్యం. అందుకనే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాల్సిన సంకల్పం మన రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి. అమ్ముడు పోని వ్యక్తుల్ని తయారయ్యారు. అమ్ముడు పోని వ్యక్తులు అంటే ఆత్మను నిర్మించుకున్నవాడు అమ్ముడు పోని. ఆత్మ ఉండాలిగా మరి, అంటే ఆత్మని తయారయ్యారు.
సోల్ ట్రైనింగ్ జరగాలి. సోల్ ట్రైనింగ్ జరిగినప్పుడు ఆత్మ స్వాభిమానం వచ్చి అప్పుడు ఆత్మ అమ్ముడు పోకుండా ఉంటుంది. తద్వారా రాజ్యాన్ని ఏర్పాటు చేసి అదే మనం అంబేద్కర్ ఇచ్చే ఘనమైన నివాళిని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు చేయండి.